ఉదయం దేవుడిచ్చే గొప్ప అవకాశం మీది కావాలని కోరుకుంటున్నాను. ఇదేంటి మెసేజ్ చూస్తున్నాడు, టైప్ చేయట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. హలో, హాయ్. మీరేంటి మెసేజ్ పంపిస్తే రిప్లై ఇవ్వరా? ఇచ్చానుగా. ఏమిచ్చారు? గుడ్ మార్నింగ్కి గుడ్ మార్నింగ్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఒక మెసేజ్ పెట్టాను, అది చూడలేదా? చూశాను. మరి దానికి రిప్లై ఇవ్వలేదే? అంటే నేనుండి మెసేజ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఏమని రిప్లై ఇవ్వాలో తెలియక. అంటే ఏంటి? నేను పంపించిన మెసేజ్లకి ఏం రిప్లై ఇవ్వాలో కూడా తెలీదా మీకు? అంటే నేనంటే ప్రేమ లేదా? ఏయ్ గీత, అలా కాదు. నేనింకా ఆ ఫ్రెండ్ జోన్లోనే ఉన్నాను. గబుక్కున నువ్వా మెసేజ్ పెట్టేసరికి రిప్లై ఇవ్వటానికి. వద్దు, మీరేం రిప్లై ఇవ్వద్దు. అరే ఏంటి గీత, కోపడుతున్నావా? కోపం కాదు, హర్ట్ అవుతున్నాను. గీత, దయచేసి అర్థం చేసుకో. నువ్వు నాకు ఫ్రెండ్గా నా మనసుకి ఎంత దగ్గరగా ఉన్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం, మన పెళ్లి గురించి మాట్లాడడం ఇప్పుడే మొదలైంది. సడన్గా అలా స్విచ్ వేసినట్టు నువ్వు చెప్పిన జోన్లోకి రావడానికి వెంటనే కుదరటం లేదు. సరే, ఓకే, ఉంటాను. గీత గీత, హలో. సరే, మీ పని మీరు చూసుకోండి, నేను తర్వాత మాట్లాడతాను. అరే అర్థం చేసుకో ప్లీజ్. సరే, పొద్దు పొద్దున్న ఎందుకు గొడవ? వదిలేసే. మీకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ వస్తాయో, ఎప్పుడు అలా చెప్పాలనిపిస్తుందో అప్పుడే చెప్పండి. గీత, అర్థం చేసుకో, హర్ట్ అవ్వకు. నేనేమీ హర్ట్ అవ్వట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఏ గీత గీత, అలా ఫోన్ పెట్టేయకు. మీతో మాట్లాడడానికి ఏం లేదు, తర్వాత చేస్తాను, నాకు పనులున్నాయి. ఏంటో చిన్న విషయానికే ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలాగా? నిజాయితీగా నాకు కలిగిన ఫీలింగ్ చెప్పా. సర్లే, తర్వాత మాట్లాడదాం. ఎందుకు ఇప్పుడే మాట్లాడి సాగదీయటం? ఈయన గారేదో చాలా గొప్ప మనిషి అనుకుని నాన్నగారు తెగ గౌరవం ఇచ్చేస్తున్నారు. ఆయన కోసం స్పెషల్ కప్పు తీసుకొచ్చారు. ఈ మనిషికెందుకు స్పెషల్ కప్పు? మామూలు స్టీల్ గ్లాస్ చాలు.
కాఫీ తెచ్చాను. మిమ్మల్ని కాఫీ తెచ్చాను. హలో, మీకే కాఫీ తెచ్చాను. చాలా హాట్ గా ఉన్నావు. ఏంటి? చాలా హాట్ గా ఉన్నావు. ఒళ్ళెలా ఉంది? నాకు కూడా హాట్ గానే ఉంది. ఏంటా పిచ్చివాగుడు? అరే, అన్నిటికీ పెడార్థాలు తీస్తే ఎలాగా? నువ్వెప్పుడు ఇంతే. నన్ను సరిగా అర్థం చేసుకో. ఆ? తమరి బుద్ధేంటో బాగా అర్థమైందిలేండి. కాఫీ తీసుకోండి. సోదొద్దు పొద్దున్నే. పొద్దున్నే భర్తకి గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ ఇవ్వాలి కానీ ఇలా చేతులు కాల్చి కాఫీ అందిస్తారా ఎవరైనా? అసలే ఒళ్ళు మండుతుంది. నేనేం మీరు నా భర్త అని ప్రేమతో కాఫీ తీసుకురాలేదు. మా ఇంట్లో ఉన్న శత్రువుకైనా సరే తిండి పెట్టకుండా పంపించం. కాఫీ తీసుకోండి. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఉన్న మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా ప్రేమించవే. గుప్పెడంత గుండెకెంత గుట్టు, ఎందుకంట దానికంత పెట్టు. నీకు నువ్వే చేయి పట్టేదాకానే వేచి ఉంటానులే. చెయ్యి వద్దులండి. ఇన్నాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే సరిగ్గా గమనించలేదు కానీ ఇప్పుడు కోపంలో ఉన్న నీ కళ్ళు అందంగానే ఉన్నాయి. నా దగ్గర పిచ్చి వేషాలు కట్టి పెట్టండి. నీకు నా మీద కోపం ఎప్పుడో పోయింది కానీ పంతం కొద్ది కోపాన్ని నటిస్తున్నావు అంతే. మీ మీద కోపం పోవడమా? మీ మీద పీకల్లోతు కోపం ఉంది. మీ గొంతు కొరికి రక్తం తాగేస్తాను నేను. పొద్దున్నే కాఫీ తాగకుండా నా రక్తం తాగడం ఎందుకు? అయినా నీకు నా మీద కోపం పోయిందని నాకు రాత్రే అర్థమైందిలే. ఆహా, అంతగా ఏమర్థమైందో? అవును మరి, రాత్రి నేను ఉక్కపోతలో ఇక్కడ పడుకుని ఉంటే అది చూడలేక సైలెంట్గా టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టావు. దోమలు నన్ను కొట్టకుండా నేను ప్రశాంతంగా నిద్రపోవాలని మస్కిటో కాయిల్ పెట్టావు. నా మీద కోపముంటే ఈ పని చేసేదానివా? నేనేదో తమరు పడుకోవడానికి ఇబ్బంది పడిపోతున్నారని బాధపడిపోయో ప్రేమ పొంగుకొచ్చో మస్కిటో కాయిల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టలేదు. ఆహా, రాత్రి మీరిక్కడ దోమలు చంపడానికి చప్పట్లు కొడుతూ కచేరీ చేస్తుంటే మా అమ్మా నాన్న సరిగ్గా నిద్రపోరు, డిస్టర్బ్ అవుతారని వాళ్ళ కోసం అని చెప్పి మీకు ఫ్యాన్ మస్కిటో కాయిల్ పెట్టాను. మీరు ఓవర్గా ఫీల్ అయిపోకండి. పైకి బెట్టి చేస్తుంది కానీ లోపల ప్రేమే. అబ్బా, కాఫీ ఎంత ప్రేమగా తయారు చేసిందో. కమ్మగా ఉంది. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఇందు గారు. గుడ్ మార్నింగ్ సుధీర్ గారు. ఇందాకేదో మెసేజ్లో థ్యాంక్స్ అని పెట్టారు. అవును, ఈ మధ్య కాలంలో నేను ఎంత టఫ్ టైంని ఫేస్ చేశానో మీకు తెలుసు. ఈ సమయంలో నా కుటుంబం, నా తోబుట్టువులు ఎంత అండగా నిలబడ్డారు. అదేవిధంగా మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను లో ఫీల్ అవుతున్న ప్రతిసారి నన్ను మోటివేట్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, లైఫ్ బాగుంటుంది, ఇవన్నీ తాత్కాలికమే అని ఏదో రకరకాల మాటలు చెప్తూ నన్ను నార్మల్గా ఉంచడానికి
చాలా ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు మీరు ఒక బంధువు మాత్రమే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మీరెంత స్నేహితులో, ఎంత మంచివారో నాకు అర్థమవుతుంది. మీలాంటి ఫ్రెండ్ లైఫ్లో ఉండటం చాలా ముఖ్యం. సారీ అండి, నా అంతట నేనే మీరు నా ఫ్రెండ్ అని చెప్పేస్తున్నాను. మీరలా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ సృష్టిలో ఏ రిలేషన్షిప్స్ మధ్యైనా ఉండాల్సింది ముఖ్యంగా స్నేహమే. అది భార్యాభర్తల మధ్యైనా కావచ్చు, తండ్రి బిడ్డల మధ్యైనా కావచ్చు, తోడబుట్టిన వాళ్ళ మధ్యైనా కావచ్చు. వాళ్ళ మధ్య రక్త సంబంధం కంటే ఆ స్నేహం ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సపోర్ట్గా ఉండడానికి చాలా బాగుంటుంది. నిజమే. మొన్న ప్రణయ్ వాళ్ళ అమ్మగారు ప్రణయ్ని కలవమని చెప్పినప్పుడు నేనెవ్వరికీ తెలియకుండా కలుద్దాం అనుకున్నాను. ఆ సమయంలో మీరు నన్ను ఆపి ఇంట్లో అమ్మా నాన్నలకి తెలియకుండా ఒక పని చెయ్యాలి అనుకుంటే అది తప్పు. ఇప్పుడు మీరు ప్రణయ్ని ఎవరికీ తెలియకుండా కలవాలనుకుంటున్నారు, మరి అది తప్పా ఒప్పా అని నన్నే నిర్ణయించుకోమని చెప్పారు. అప్పుడు తెలిసొచ్చింది నేను చేస్తున్న తప్పేంటో. నేను చేసే పని తప్పు కాదు అని నేను బలంగా నమ్ముతున్నప్పుడు దాన్ని దాచి చేయకూడదు కదా. మీ మాటల వల్లే నేను అమ్మా నాన్నల్ని అడిగాను. వాళ్ళు మొదట దాని గురించి చర్చించి విచారించినా చివరికి వెళ్ళి మాట్లాడమన్నారు. నేను వెళ్ళి మాట్లాడాను. అతను తన పరిస్థితి చెప్పి మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నాను, నాకు మెంటల్ హెల్త్ బాగోలేదు, ట్రీట్మెంట్ ఇప్పించండి అని, నేను మంచి మనిషిగా నీతో కలిసి బతకాలని అనుకుంటున్నానని నాతో చెప్పి తన బాధనంతా చెప్పాడు. నాకు కూడా అతనికి ఒక అవకాశం ఇవ్వాలి, మంచి మనిషిగా మారడానికి మార్గం చూపించాలి అనిపించింది. అదే విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాను. ఏంటెందుకు గారు మీరు అనేది? ప్రణయ్ని మీరు క్షమించారా? నిన్నటి వరకు విడాకుల గురించి మాట్లాడుతున్నారు. మరి లేదు సుధీర్ గారు, ఆ విడాకుల పిటిషన్ని ఆపమని చెప్పాను. తప్పు చేసిన ప్రణయ్కి మారడానికి ఒక అవకాశం ఇవ్వాలనిపించింది. హలో ఇందు గారు, నన్ను అడిగితే నా అభిప్రాయం వేరుగా ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకునేది మీరు. తప్పా ఒప్పా మీకే తెలియాలి. అదేంటి? అతను తన పరిస్థితి చెప్పాడు, మానసికంగా బాలేను, ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పాడు. అందువల్లే ఇది చేశాను. అతన్ని మీరు నమ్మినట్టు ఎవరూ నమ్మలేరు కదండి. సారీ, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఇష్టం. ఉంటానండి. ఏంటి సుధీర్ ఇలా అంటున్నాడు? నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నాడా? సరే, ఎవరు ఎలా అనుకున్నా నేను ప్రేమించిన వ్యక్తికి మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. నేను తీసుకున్న నిర్ణయం మీదే నేను కట్టుబడి ఉంటాను. మధు, మధు, చెప్పమ్మా. టిఫిన్ రెడీ అయిపోయింది. అల్లుడు గారిని తీసుకురా. నాకు కాస్త పనుందమ్మా, నువ్వు పిలిచి టిఫిన్ పెట్టేసి. ఏయ్, ఏం పనులున్నాయి చెప్పు, నేను చేసి పెడతాను. నువ్వు మీ ఆయనకి టిఫిన్ పెట్టు. నేను చూసుకోవాల్సిన పనులు నేను చూసుకోవాలి కదా. నా పనులు నువ్వు చేస్తానంటావేంటి? టిఫిన్ పెట్టు, అది కూడా పెద్ద ప్రాబ్లమా? ఏంటమ్మా పొద్దు పొద్దున మీ అమ్మతో గొడవ పడుతున్నావు? గొడవేం లేదు నాన్నా. కూర్చొని మీరు మీ అల్లుడు గారు టిఫిన్ చేసేయండి. నాకు కాస్త పనుంది, చూసుకుని తర్వాత చేస్తా. భలేదానివే. అల్లుడిగారి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అల్లుడిగారిని పట్టించుకోకుండా ఇంట్లో పనులు చూడడం ఏంటమ్మా? అల్లుడిగారితో కలిసి నువ్వు టిఫిన్ చేద్దు. వెళ్ళు, అల్లుడిగారిని పిలుచుకురా. అలాగే. వెళ్ళు. ఏంటి మధుని అలా చూస్తూ ఉండిపోయావు? ఏం లేదండి, ఈ పిల్లేంటి కాస్త చిరాగ్గా ఉంది. అదేం లేదులే, మామూలుగానే ఉంది. లేదండి, అల్లుడి గారికి మధుకి మధ్య గొడవలేమైనా ఉన్నాయేమో. చాలే ఊరుకో. అలా అల్లుడిగారికి అమ్మాయికి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు.
మధు ఈ ఇంటి గొడవలు ఆలోచిస్తూ అలా ఉండుండొచ్చు. అంతే తప్ప వాళ్ళ మధ్య ఏ గొడవలు లేవు. టిఫిన్ రెడీ అయింది, వెళ్ళి తినండి. ఏంటి వెళ్ళి తినండా? ఏదో హాస్టల్లో టిఫిన్ రెడీ అయినట్టు వెళ్ళి తినమని చెప్తావేంటి? తిందాం రండి అని చెప్పాలి. నేనే మీతో కూర్చొని టిఫిన్ చేయడానికి తయారుగా లేను. మీరెళ్ళి తినండి, నాకు పనులున్నాయి. ఓహో అవునా? నీ పనులు కాని పనులయ్యాకే ఇద్దరం కలిసి తిందాం. ఏంటి మీరు? ఇదిగోండి, ఇదేం బాలేదు చెప్తున్నా. ఊరికే అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకండి. వెళ్ళి తినండి. నేను ఇరిటేట్ చేస్తున్నానా? నువ్వే ఇరిటేట్ అవుతున్నావు. ఇద్దరం కలిసి తిందామంటే చెప్పు, తిందాం. లేకపోతే నాకు వద్దు. పదండి ముందు. కలిసి తిందామా మరి? సరే రండి. అది పద. Yes. Oh. ఏంటంకుల్ వెయిట్ చేస్తున్నారు? మీరు స్టార్ట్ చేయాల్సింది కదా. అదేంటి బాబు, మీరు రాకుండా నేను టిఫిన్ చేయడం ఎలా మొదలు పెడతాను? రండి కూర్చోండి, కూర్చోండి. మధు నువ్వు కూర్చోమ్మా. నేను తర్వాత చేస్తాను, మీరు చేసేయండి నాన్న. అదేంటి మధు, నువ్వు పక్కన లేకుండా నేనెప్పుడైనా టిఫిన్ చేశానా? కొత్తగా నువ్వు సపరేట్గా నేను సపరేట్గా టిఫిన్ చేయడమేంటి? రా కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. చాలు, వేసుకో, తిను. తినండి అల్లుడు గారు. ఆ, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అల్లుడు గారు. సాధారణంగా డబ్బు మనుషుల్ని పాడు చేస్తుంది అంటారు, కానీ మిమ్మల్ని ఎవరూ పాడు చేయలేరు. కొంతమంది మనుషులు నమ్మించి గొంతు కోసి అందరి జీవితాల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అవును నాన్న, నమ్మించి గొంతు కోసే మనుషులు మన చుట్టూనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. మనకి ముందు తెలియదు కానీ మెల్లగా సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. అసలు రంగులు మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటాయి. అయ్యో అల్లుడు గారు, అమ్మ మధు వీపు చర్చమ్మా. వీపు చర్చమంటే అలా కొడతావేంటే? ఈయనకి పొలం మారితే తిన్నగా ఆగదు, గట్టిగా రెండు బాధితేనే ఆగుతుంది. ఆగింది ఆగింది, చాలు చాలు చాలు, ఆగింది. మంచినీళ్ళు తాగండి బాబు. మీరిద్దరూ ఇలా సరదాగా సంతోషంగా ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీలాంటి మంచి మనిషి ఈ ఇంటి అల్లుడవడం మా అదృష్టం. అంతకంటే ముఖ్యంగా మధుకి మీరు భర్త అవడం తన అదృష్టం. చూసావా? అదృష్టం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అవునమ్మా, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే. మన కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా వాటిని సర్దుబాటు చేసుకుంటూ మనకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉండే మనిషి ఇంకెవరున్నారు? అల్లుడు గారు తప్ప. అంకుల్, మీరు దీన్ని ఒక గొప్ప విషయంగా చెప్పి నన్ను పరాయివాణ్ణి చేయకండి. ఇది మన ఫ్యామిలీ. మనలో మనం సర్దుకోకపోతే ఎలా? నా బాధంతా మధు గురించే. తనెప్పుడూ ఈ గొడవల గురించే టెన్షన్ పడుతూ పరుగులు తీస్తూ ఉంటుంది. రిలాక్స్ అవ్వడం లేదు. అందుకని మధుతో కలిసి సరదాగా అలా బయటికి వెళ్దామనుకుంటున్నాను. త్వరగా రెడీ అవ్వు మధు. ఏంటి ఇప్పుడా? లేదండి, నాకు చాలా పనులున్నాయి. పనులే ఉన్నాయి. ఆఫీస్కి 2 రోజులు సెలవు.
మనం సరదాగా అలా గడుపుదాం. లేదండి, ఇప్పుడు నాకు బయటికెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేదు. అదేంటమ్మా, అల్లుడు గారు నోరు తెరిచి అడిగితే అలా అంటావేంటి? పైగా అల్లుడు గారు అన్నట్టు నువ్వు కాస్త టెన్షన్గానే ఉన్నా. అందుకే అల్లుడు గారితో కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళు, బాగుంటుంది. లేదులే నాన్న. ఏంటి నీకు బొట్టు పెట్టి చెప్పాలా? చెప్తున్నారు కదా, వెళ్ళి తయారవ్వు. సరే. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు బాగా బ్రతకాలనుంది. అర్థం చేసుకోగలను ప్రణయ్. నేను బాధ్యత గల భర్తగాను లేను, బాధ్యతగా చూసుకోవాల్సిన కొడుకుగాను లేను. అమ్మకు కూడా కొంచెం డబ్బు సాయం చేస్తావా? అలాగే. నేను బయటకొచ్చాక మీరందరూ నేను విధించబోయే శిక్ష అనుభవిస్తారు. ఏదో చెప్పబోయా?